ప్రజల చెద్దకు పాలన సంతపేట వీధిలో సామాన్యుల మంచి సందడి సంతపేట మార్కెట్ పునరుద్ధరణతో వ్యాపారుల హర్షం 15 కీలక ప్రాంతాల్లో డ్రైనేజీ సిమెంట్లు రోడ్ల పనులు ముమ్మరం ముస్లిం సోదరులతో మంత్రి ఆత్మీయ భేటీ గొల్ల వీధిలో పండుగ ఉత్సాహం ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన ప్రభుత్వం తమదని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా అడుగులు వేస్తామన్నారు. పరిశ్రమలు నెలకొల్పి లక్ష్యాన్ని చేరుకునేందుకు సీఎం చంద్రబాబు యువనేత లోకేష్ అలిపెరిగిన కృషి చేస్తున్నారన్నారు. శుక్రవారం నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన చేశారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురైన సంతపేట మార్కెట్ను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరిస్తూ వ్యాపారుల కోరిక మేరకు ప్రతి షాప్కు మెట్లు మౌలిక వసతులు కల్పించి మహార్దశకు ప్రకటించారు. టీమా బాబు పాపా టీ టీ సార్ టీ సమోసా ఏదో ఒకటి ప్లేట్లు పెట్టి సమోసా తొందరగా జరిగి సైడ్ ఇమ్మా జరిగి బాబు బండి మెట్టుకపో కనబడతా ఉంది అక్కడే నేను చూసుకున్నాను. అంతా బాగా సైకిల్ అంటారు. ఆల్రెడీ ఉండాలి అంతే కదా. దీంట్లో ఎక్స్ట్రాగా ఎవరో వైసీపీ వారు ఉన్నారు, వాళ్ళ తరివేళ పడుతుంది. అనాథలే జన్మదంటారు, అనాథలే అపార్ట్మెంట్ కావడం క్లోజ్ అయ్యి
సార్ ఒకసారి చూడండి సార్ అందరూ. డివిజన్ ఎంత ఉంటుంది అన్న పక్కరా అన్న పక్కరా అన్న అన్న పక్కరా అన్న ఏం చేయాలంటారా మామూలుగా మెకానికల్ ఫ్యామిలీ ఎక్కడే ఉంటారా వాళ్ళకి ఎంత మంది పిల్లలు కొడుకు పాప సార్ ఎంపీటీ నారాయణ మీ కాలే మన కాలేజీలోనే ఎంపీటీ చదివించారు సార్. ఓకే ఓకే అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది. మీ అభివృద్ధి ఏం చేస్తాను టీఎన్టీసీ 57 వార్డు ఇన్ఛార్జ్గా ఐవీఆర్ఎస్లో సెలెక్ట్ అయ్యా. 6 ఏళ్ళ నుంచి గ్లూకోమాతో ఐడెంటిఫై చేయలే డాక్టరు. ఈ పొజిషన్కి వచ్చేసా. 6 years అయింది సార్. సంపాదన లేదు. బాగుంటుందనే ఉద్దేశంతో లోన్ పెట్టి ఇల్లు కట్టాను. కొంచెం ఇబ్బందులు ఉంది. ఇప్పుడు 52లో మన మున్సిపల్ ఎలక్షన్ 51లో ప్రశాంత మేల పిల్లలు 50 అది లేడీస్ హలో హాయ్ హాయ్ ఇది ఫోటో వస్తుంది ఫోటో సోదరులందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు రియాజ్ వారింటికి యాక్చువల్గా నేను కార్యకర్తలందరూ యాక్చువల్గా రావటం జరిగింది. రియాజు వాళ్ళ మిస్సెస్ షాహినా, మన కంటెస్ట్ చేసిన ఆయన షాహినా గారు, వాళ్ళ అబ్బాయి రియాకర్ మరియు వాళ్ళ యొక్క ఏమవుతాయి ఇక్బాల్, వాళ్ళ అల్లుడు ఇక్బాల్, వాళ్ళందరితో యాక్చువల్గా వాళ్ళ కుటుంబంతో కొంతసేపు గడవటం జరిగింది. వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీకి స్ట్రాంగ్ కార్యకర్తలు. ఈరోజు నెల్లూరులో యాక్చువల్గా ఈరోజు సంతపేటలో ఏదైతే మార్కెట్ ఉందో అది 135 మంది మార్కెట్ చేసుకునేట్టుగా 2014-19లో దాన్ని నేను కట్టించడం జరిగింది. 14-19లో అయితే అప్పుడే లాటరీ వేసి ప్రజల సమక్షంలో లాటరీ వేసి అలాట్ చేసాం. కానీ గత ప్రభుత్వం నిర్విరామం చేసింది. మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ ఈ మధ్య షార్ట్ సర్క్యూట్ అయితే దాన్ని మళ్ళీ రిపేర్ చేయించాము. తర్వాత ప్రతి షాపుకి మీటర్ పెట్టించమని రిక్వెస్ట్ చేస్తే ప్రతి షాపుకి కూడా మీటర్ పెట్టించడం జరిగింది. మరికొన్ని షాపులు ఉంటే ఆ షాపులు కూడా 2014-19లో అలాట్ చేసి ఎవరికైతే ఇవ్వలేదో వాళ్ళందరినీ పిలిచి ఇచ్చేయమని కమిషనర్ గారికి ఆర్డర్ చేశాను. వాళ్ళు ఏ వ్యాపారం అంటే బ్యాక్ సైడ్ ఒక పక్క వెజిటబుల్ మార్కెట్ పెడతా ఉన్నారు. ఆ విధంగా ఉపాధి కల్పన గౌరవనీయ ముఖ్యమంత్రి గారే కానీ యువనాయకుడు లోకేష్ కానీ ఎలక్షన్స్కి ముందు 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో
ఈరోజు నెల్లూరులో కూడా ఉపాధి కల్పనకి అనేక మార్గాలు అన్వేషిస్తున్నాం. అందులో కూడా ఏదైతే మన యొక్క షుగర్ ఫ్యాక్టరీ ఉందో షుగర్ ఫ్యాక్టరీ దాన్ని ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు టేక్ ఓవర్ చేసి అక్కడ ఒక మంచి ఇండస్ట్రీస్ వచ్చేటట్టుగా ఇటు అర్బన్కి కానీ సిటీకి కానీ అటు కోవూరుకి కానీ రెండింటికి అక్కడ ఉండే వాళ్ళకి ఉద్యోగ కల్పన వచ్చేట్టుగా చేయడానికి గవర్నర్ ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు. దాని మీద కలెక్టర్ గారు, కోవూరు ఎమ్మెల్యే గారు, నేను ఆ యొక్క సొసైటీ వాళ్ళతోనూ మాట్లాడుతున్నాం. కలెక్టర్ గారు అనేక దఫాలు మాట్లాడారు, ఆ రైతు సోదరులతో మాట్లాడారు. వాళ్ళకి గతంలో పే చేయాల్సినవి ఏదైతే ఉన్నాయో వాటిని పే చేసేది కూడా ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది. ఈ విధంగా ఉద్యోగ కల్పనే ధ్యేయంగా ఈరోజు ముందుకు పోతున్నారు. జాబ్ క్యాలెండర్ నిన్న 10,060 మందికి యాక్చువల్గా రిలీజ్ చేశారు. అది తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం మాట తప్పకుండా చెప్పిన దానికంటే ఎక్కువ చేయటం అంటే గత సంవత్సరం 16,400 మందికి యాక్చువల్గా డిఎస్సి అనౌన్స్ చేసి టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు. ఈసారి జాబ్ క్యాలెండర్లో భాగంగా నిన్న 10,400 యాక్చువల్గా నిన్న అనౌన్స్ చేశారు. ఆ విధంగా ఎందుకంటే ఈరోజు ఎక్కడైనా ప్రపంచంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా ఏ కాన్స్టిట్యున్సీలో ఉండే సమస్యల్లో ఒకటి ఎంప్లాయ్మెంటు. 20 లక్షల మందికి ఇటువంటి పరిస్థితులు కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ప్రతి కాన్స్టిట్యున్సీలో నెల్లూరులో కూడా ఒక ఎంఎస్ఎంఈ అలాట్ చేశారు. అది ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ అయిపోవచ్చింది. మరి మే నెలాఖరాకు వాళ్ళు పూర్తి చేస్తా ఉన్నారు. మే నెలాఖరాకు పూర్తి చేస్తే ఆ ఎంఎస్ఎంఈలో అనేక మందికి యాక్చువల్గా దాంట్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకుంటారు. అది పెట్టుకోవడం వల్ల ఒక్కొక్క ఇండస్ట్రీలో కనీసం ఒక 5 మంది నుంచి 10 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈ విధంగా ఈ ప్రభుత్వం ఫస్ట్ ప్రయారిటీ యువత అడ్డదారులు తప్పకుండా, ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళకి ఉద్యోగాలు ఉండవో వాళ్ళు రాంగ్ డైరెక్షన్లో పోతున్నారు. ఆ రాంగ్ డైరెక్షన్ బాగుండా ఉండాలంటే ఉద్యోగ కల్పనకి ఈరోజు ప్రభుత్వం వర్క్ చేస్తుంది. నెల్లూరు సిటీలో ఎమ్మెల్యేగా నేను కూడా దాని మీద ఫోకస్ చేస్తున్నాను. ఈరోజు మన మార్కెట్ ఏదైతే ఉందో, మన పొగతాడు దగ్గర ఉన్న మార్కెట్ విజిట్ చేశాను. ఒక 3 నెలల క్రితం యాక్చువల్గా అక్కడికి పోతే రోడ్డు అడిగారు. ఆడ చక్కటి రోడ్డు అధికారులు వేశారు, పక్కన డ్రైన్ కట్టారు. దాంతో వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. ఆ రోజు ఆ డ్రైన్ కడతామన్నా, ఆ రోడ్డు వేస్తామన్నా అదే షాపుల్లో సగం మంది కావాలన్నా సగం మంది వద్దన్నారు. వాళ్ళందరినీ నేను కన్విన్స్ చేశాను. ఈరోజు 100కి 100 పాళ్ళు వాళ్ళ ఆనందకు హద్దులేవు. వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఈ రోడ్డు వేస్తే మమ్మల్ని ఎక్కడ తీసేస్తారో, ఎక్కడ తొలగిస్తారో, ఎక్కడ తరివేస్తారని. ఒక పక్క డ్రైన్ కడుతుంటే అక్కడ మాకు ఇబ్బంది అవుద్దని వాళ్ళు. ఇలా ఈ పనులు చేసేటప్పుడు కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. వీలైనంతగా తక్కువ ఇబ్బంది ఉండేది. కానీ ఈరోజు ఏదైతే 15 డ్రైన్లు వర్క్ చేస్తున్నారో, నిన్న కూడా కొన్ని విజిట్ చేశాను. చాలా చక్కగా, చాలా ఫాస్ట్గా, క్వాలిటీగా చేస్తున్నారు. నెల్లూరు ప్రజలకు ఒకటే చెప్పేది, కొద్దిగా ఓపిక పట్టండి. ఏదైతే ఎలక్షన్ మాట ఇచ్చావో దానికంటే ఎన్నో రెట్లు నెల్లూరు డెవలప్మెంట్ చేస్తానని తెలియజేస్తాను. థ్యాంక్ యూ.